అందరికీ నమస్తే. వెల్కమ్ టు సమయం. ఈరోజు మన ముందు యాక్టర్ దూది వెంకట్ గారు ఉన్నారు. యాక్చువల్గా ఆయన చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, కొన్ని షోస్ చేశారు. జబర్దస్త్ లాంటి షోలో ఒక 50 ఎపిసోడ్స్ దాకా నటించారు. అయితే ఇప్పుడు ఆయన ఏమైందంటే సినిమాల నుంచి కొంచెం టర్న్ తీసుకొని పొలిటికల్ వైపు, అంటే కొంచెం జనసేన నుంచి తన గలం విప్పుతున్నారు. అది ఏంటి, దాని కథ, ఎందుకు అసలు ఇలా అయినా వచ్చారు అనే విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ అసలు, అంటే బుల్లితెర, వెండితెర, ఓకే, మరి ఈ రాజకీయ తెర ఏంటి సార్? యాక్చువల్లీ నా సినిమా ప్రస్థానం చిత్తూరు జిల్లా పీలేరు. ఇక్కడేమో థియేటర్ చేశాను, పీజీ థియేటర్ ఆర్ట్స్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి. నేను దాదాపుగా డైలాగ్లోనో చిన్నవి పెద్ద ఒక 90 సినిమాల పైన రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 సినిమాల దాకా రిలీజ్కి ఉన్నాయి. దాదాపు ఒక 50 ఎపిసోడ్లు జబర్దస్త్ చేశా, ఒక 5 సీరియల్స్ చేశా. సో వీటిలలో ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు నాకు ఫుల్ లెంత్ ఉంటాయి. బట్ అల్టిమేట్ సక్సెస్ అనేది ఆ ప్రేక్షక దేవుళ్ళు ఆడినప్పుడే సినిమాని మనకు సక్సెస్ వస్తుంది. ఇకపోతే అది నా సినిమా ప్రస్థానం 2008తో స్టార్ట్ అయింది. ఈ మధ్య నేను కళ్యాణ్ బాబు గారి గురించి పొలిటికల్గా రీసెంట్లీ ఒక 4-5 ఛానల్స్లో నేను నా గలం విప్పుతున్నా. సో ఫస్ట్ టైం సార్, అది గాడ్ గ్రేస్, నేను అయ్యప్ప స్వామి భక్తుడిని. ఈరోజు మన ఛానల్లో ఇచ్చే ఇంటర్వ్యూ బట్టి నా భవిష్యత్తు ఫర్దర్గా నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలా, లేదా ఓన్లీ నా సినిమా ఇంటర్వ్యూస్తోనే నా సినిమా జీవితాన్ని నేను గడపాలనేది ఈ ఇంటర్వ్యూ డిపెండ్ అయి ఉంటుంది సార్. ఎందుకంటే ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నా అనడానికి, నేను దాని గురించి 14 నెలలుగా ఆల్మోస్ట్ వర్క్ చేసుకొని విత్ ప్రూఫ్స్తోని ఇక్కడ వచ్చి మీ దగ్గర కూర్చున్నాను. ఈ కళ్యాణ్ అన్న కండవ కప్పుకొని మరీ ఈ ఇంటర్వ్యూలో నేను కూర్చున్నాను సార్. యాక్చువల్లీ కళ్యాణ్ అన్న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, మొన్న వైజాగ్లో కళ్యాణ్ అన్న పార్టీ మీటింగ్ కండక్ట్ చేసిన వరకు 175 కాన్స్టిట్యున్సీస్ని నేను నా సొంత డబ్బులతో సార్, నా సొంత డబ్బులతో, నా కష్టార్జితంతో. యాక్చువల్లీ నేను ఎవ్రీ మంత్ సార్, నాకు 2 ఆడబిడ్డలు, కావలి పిల్లలు, 8 సంవత్సరాలు. ఎవ్రీ మంత్ నేను కన్నా నాకు షూటింగ్స్ లేకపోతే నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోతాను. అంటే అది డిమార్ట్ సర్కిల్ కావచ్చు, తర్వాత రెంట్ కావచ్చు, స్కూల్ ఫీజెస్ ఎక్సెట్రా. అయినా సరే ఒక్కోసారి షూటింగ్స్ లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దాదాపు ఒక 20 మంది ఉన్నారు సార్. అందులో చెమ్మక్ చంద్ర అనేవాడు, సప్తగిరి అనేవాడు, ఇట్లా ఉన్నారు. సినిమా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా. వీళ్ళ నేను డైరెక్ట్గా అప్పుగా సార్ అడుక్కోవడమే. ఒక విధంగా చెప్పాలంటే ఇంకా తర్వాత తిరిగి ఇచ్చేది ఉండదు సార్. తిరిగి ఇచ్చేది ఉండదు, ఒక విధంగా కాదు. కాకపోతే వాళ్ళు నా మంచితనం చూసి నాకు హెల్ప్ చేస్తుంటారు. అది పక్కన పెడితే సార్, ఇంత కష్టాల్లో ఉండి కూడా నేను ప్రకాష్ రాజ్ గారు ఒక ఠాగూర్ సినిమాలో ఆయన కానిస్టేబుల్గా ఉండి ఆయన సొంత డబ్బులతో తిరిగి చిరంజీవి గారు చేస్తున్న ఆపరేషన్ ఏదో ఆ మిషన్ ఆపరేషన్, దాన్ని మొత్తము ఆయన తీసుకుంటారు ఎవరి నుంచి జరుగుతుందని. అలాగా నేను పబ్లిక్ నుంచి తీసుకున్నాను సార్. దాదాపు 14 నెలల పాటు కళ్యాణ్ బాబు ఏంటి అనే దానికోసం నా రీసెర్చ్ స్టార్ట్ చేస్తే, ఈ రీసెర్చ్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏజ్తో సంబంధం లేదు, కమ్యూనిటీతో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధం లేదు, ఆడవాళ్ళ మగవాళ్ళ అందరితో గాడ్ గ్రేస్ నాకు కుదిరింది. అందరితో నేను నా దగ్గర బైట్స్ తీసుకున్న ఇంటర్వ్యూస్ కొంతమంది పబ్లిష్ చేయమన్నారు, కొంతమంది వద్దన్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్లీ వాటిని ఎలా నేను బయట పెట్టాలో పెడతాను. ఎందుకంటే నా దగ్గర మా ఇంట్లోనే పెట్టుకొని ఉన్న అవన్నీ కూడా. సో ఒకటే సార్, ఆ మొత్తంగా జరిగిన కాన్వర్జేషన్లో 14 నెలల్లో మీకు కూలంకషంగా నేను ఎవ్రీథింగ్ చెప్పేస్తాను. దీంట్లో నన్ను ఇప్పటివరకు చాలామంది నన్ను ఒక పాజిటివ్ యాంగిల్లో చూశారు సార్. ఇక్కడ నుంచి నెగిటివ్ యాంగిల్లో చూస్తారని కూడా నేనే చెప్తున్నా. ఎందుకంటే నేను తీసుకున్నది 99% పైన జనాలకి నచ్చుతుంది, ఒక 1% లోపల జనాలకు నచ్చదు. ఆ 1% లోపల జనాలు ఎవరున్నారో ఈ 99% జనాలని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వాళ్ళకి ఆ క్యాలిబర్ ఉంది. ఇక్కడ ఒక పాయింట్, అంటే ఇప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీకి. ఒక రకంగా చెప్పాలంటే మీరు చాలామంది మేము గుర్తుపట్టేది ఆ జబర్దస్త్ షో ఉంది కదా, అక్కడి నుంచి ఎక్కువ మంది గుర్తుపడతారు. సినిమాల్లో గుర్తుపట్టేది చాలా తక్కువ. ఒక రకంగా చెప్పుకుంటే కెరియర్ ఇంకా మీకు యాక్చువల్గా మీరు అనుకునే దానికి ఇంకా బాగుండాలి, కానీ లేదు. ఇలాంటి సమయంలో అంత ఇబ్బంది పడుతూ ఇంత మీరు సర్వే చేశారు, రీసెర్చ్ చేశారు అంటే అసలు ఏంటి మోటో దాని వెనక? అంటే మీరు ఏమన్నా
దగ్గర అవ్వాలని కళ్యాణ్ గారికి లేదా జనసేన నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? సార్ నేను ఈవెన్ 12 సంవత్సరాలు మొన్న జబర్దస్త్ది పెద్దమ్మగుళ్ళ ఫంక్షన్ జరిగినప్పుడు కూడా నేను నాగబాబు అని కూడా నేను అన్నాని పిలుస్తాను. అన్న దగ్గరికి వెళ్ళాను, విష్ చేసాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అంతకుముందు ఏమో 1.5 month 2 months నాకు తెలీదు. హరీష్ శంకర్ గారిని వెళ్ళి కలిశాను. అప్పుడు కళ్యాణ్ అన్నయ్య అక్కడ ఉన్నారు షూట్లో, ఆయన్ని కలిశాను, విష్ చేశాను, వచ్చాను. సార్ నాకు పొలిటికల్గా ఏదో జనసేనలో నేను లబ్ధి పొందాలని నాకు లేదు సార్. నేను నమ్మ అయ్యప్ప స్వామి మీద పెట్టు ఒట్టేసి చెప్తున్నా, నాకు లేదు. ఇకపోతే మీరు అన్నట్టు ఫైనాన్షియల్గా నేను చాలా లీస్ట్ పొజిషన్లో ఉన్నా, అది నాకు తెలుసు సార్. కాకపోతే కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని సార్, కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని నేను ఈ 14 నెలల్లో ఆల్మోస్ట్ నేను సర్వే చేసిన దాంట్లో బతుకున్న పొలిటీషియన్స్లో, ఇప్పటికి బతుకున్న పొలిటీషియన్స్లో ఆంధ్రప్రదేశ్లో కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని ఎవ్వరూ చూడలేదు, మేము ఇప్పటివరకు చూడలేదని ముక్త కంఠంతో చెప్పారు. ఈవెను లాస్ట్ 2 గవర్నమెంట్స్ని టాలీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది, మీరు షాక్ అవుతారు నేను ఇచ్చే ఆన్సర్ అంటే. చాలా మట్టుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చెప్పారు, దాని తర్వాత చంద్రబాబు గారికి ఫేవర్గా చెప్పారు. ఈ 2 గవర్నమెంట్ కంపేర్ చేస్తే, ఏది 14 and 19 2 గవర్నమెంట్ కంపేర్ చేస్తే. ఇంకోటి అన్నారు, మీరు ఇంకో షాక్ అయ్యే విషయం చెప్తాను. ఈసారి ఓడిపోవడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించింది, ఆయనకి పిచ్చి బట్టి ఓడిపోయారు. ఆయనకు గన పిచ్చి పట్టకపోతే ఈ 3 పార్టీలు కాదు కదా 30 పార్టీలు కలిసి వచ్చినా సరే గెలిచే ప్రసక్తి లేదు అని అన్నారు. నేను షాక్ అయినా. ఒక్కొక్కరితో నేను మాట్లాడుతుంటే నాకు ఏంట్రా బాబు ఇది అని. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు అని అడిగా. ఒకటే చెప్పారు, అతను ముందు శాశ్వతంగా ఆపే ప్రసక్తి అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో లేదు. ఫుడ్ అనేది, నిద్ర అనేది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వైవాహిక జీవితం, సంసారం అనేది, అలాగే మందు అనేది కొన్ని ఏజ్ గ్రూప్స్కి డైలీ కాకపోయినా మ్యాండేటరీ. మీరు దాన్ని ఫోర్స్గా మందు ఆపే ప్రయత్నం చేస్తే అది మైనస్. సో మందు ఆపేస్తానని అన్నప్పుడు అట్లీస్ట్ దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటే మేబీ ఎంతో కొంత రిజల్ట్ ఉండేదేమో. అది ఆపకపోగా పిచ్చి మందులు తయారు చేసి రేట్లు పెంచేసేసి, ఏమంటే కరెంట్ షాక్ కొట్టి ఆ రేట్ల వల్ల మానేస్తారని ఒక పిచ్చి స్క్రిప్ట్లు వాళ్ళే రాసుకొని జనాలను ఇబ్బంది పెట్టి కొంతమంది చనిపోయారు, కొంతమంది హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు. అదొకటి చెప్పుకొచ్చారు. రెండోది సొంత చెల్లి ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి పార్టీని నడిపిస్తే ఒక కరివేపాకులా తీసి పక్కన పడేశారు. అది రెండో ఇష్యూ. మూడో ఇష్యూ, 198 దేశాలలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టి సక్సెస్ అయిన దాఖలనేది ప్రపంచంలో లేదు. దాన్ని ఈయన మన రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టి అట్టర్ ఫ్లాప్ చేశారు. మూడో రీజన్ చెప్పారు. నాలుగో రీజను, వాళ్ళు తిండి తినక నిద్ర మానుకొని, అంటే వంశ పరంపర నుంచి వస్తున్న ఆస్తులు కావచ్చు, వీళ్ళకి కూడబెట్టుకున్న ఆస్తులు కావచ్చు, వాళ్ళు ఏదో ఎంతో కొంత పొలం అంతా కొనుక్కుంటే లేదా ఉన్నది దాన్ని కాపాడుకుంటూ వస్తుంటే, ఈయన వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తిలాగా ఫీల్ అయ్యి దానికి ఈయన పాస్బుక్ల మీద, పట్టాదారు పాస్బుక్ల మీద ఈయన ఫోటోలు వేసుకుంటే, ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ ఆఫీసర్సే ఆయన కుదోపెట్టారు. అలాంటప్పుడు మా ప్రాపర్టీస్ కుదోపెట్టరేంటని భయపడ్డారు. ఇది ఫోర్త్. ఫిఫ్త్ వచ్చి, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా తప్పు చేయలేదా పక్కన పెడితే, ఆ టైంలో ఎలక్షన్స్ ముందు జైల్లో పెట్టడం అనేది రాంగ్ మిస్టేకు. ఒకవేళ మీకు వ్యక్తిగతంగా ఏమన్నా ఆయన మీద కక్ష ఉన్నా ఆ టైంలో చేయాల్సిన విషయం కాదు. కానీ చంద్రబాబు గారు తప్పు చేశారు లేదనేది కోర్టు డిసైడ్ చేస్తారు, కానీ అది ఆ టైం రాంగ్ టైం. ఇట్లా మీరు చేసిన 5 మిస్టేక్స్ వల్ల, అందుకే ఆయన మానసిక రోగం అన్నారు సార్. దీనివల్ల 5 సంవత్సరాలు ఆయన కేవలం ఆయన పిచ్చితనం వల్ల అన్నారు, మానసిక రోగం అన్నారు. సో దీనివల్ల 5 ఏళ్ళు ఆయన కోల్పోవాల్సి వచ్చింది. అంతేగాని బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిస్తే ఓడిపోలేదు అనేసి స్పష్టంగా చెప్పారు సార్. ఇప్పుడు ఈ సర్వే ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, మన పవన్ కళ్యాణ్ అన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మొన్న వైజాగ్లో పార్టీ మీటింగ్ జరిపిన వరకు 175 కాన్స్టిట్యున్సీలు, నా కాన్స్టిట్యున్సీ పీలేరు ఈ టైం అంతా ఈ నాకు కుదిరినప్పుడంతా నా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, నేను షూటింగ్స్ లేకుండా ఉండడం కానీ, సో ఇది ఒకటి చెప్పారు. నేను షాక్ అయినా. దీని మీద మరి అంటే ఓన్లీ
జగన్ గారి మీదే మాట్లాడారా, లేకపోతే ఇప్పుడు ఈ 1.5 year లేదా 1 year టీడీపీ కూటమి గవర్నమెంట్ మీద ఏమైనా మాట్లాడారా? అవి కూడా అడిగారా? అంటే ఎలా ఉంది, వీళ్ళది ఎలా ఉంది కంపేర్ చేస్తే జగన్ గారితో? సార్ నేను ఆల్మోస్ట్ 8 years అబోవ్ నుంచి 18 years దాటిన వాళ్ళ వరకు, అంటే ఓటు హక్కు అప్పుడే వచ్చిన వాళ్ళ కాడ నుంచి 80 ఏళ్ళు పైబడిన వాళ్ళ వరకు కూడా సార్ నేను ఆడోళ్ళని, మగాళ్ళని, పిల్లలని, మిడిల్ ఏజ్డ్ అని సంబంధం లేకుండా, కులమని, మతమని, ప్రాంతం సంబంధం లేకుండా అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళాను సార్. నాకు అవకాశం వచ్చినంతవరకు మాట్లాడుకుంటూ వెళ్ళాను. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇండియాలో ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు మొన్న వైజాగ్లో చేసిన పార్టీ మీటింగ్ వరకు కూలంకషంగా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు సార్. అందులో చనిపోయిన సీఎంలలో ఎవరు మీకు బాగా పనిచేశారని అడిగితే ఆల్మోస్ట్ ఈక్వల్గా చెప్పారు. నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళిద్దరిని ఈక్వల్గా చెప్పారు ఆల్మోస్ట్. ఇకపోతే ఇప్పుడు బతుకున్న వాళ్ళల్లో వీళ్ళిద్దరిలో జగన్ గారికి ఫస్ట్ ప్లేస్ చెప్పారు, సెకండ్ ప్లేసు చంద్రబాబు గారికి చెప్పారు. ఇకపోతే కొంతమంది రంగా గారు, వంగవీటి రంగా గారిని, ఆ మహానుభావుని, ఆ దేవుణ్ణి సీఎంగా చూడాలనుకున్న మా కళ నెరవేరలేదని బాధపడ్డారు. వాళ్ళలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు సార్. రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అంటున్నా, కోస్తా, ఆంధ్ర, రాయలసీమ, దాంట్లో కాపులు ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి సార్. నేను ఓన్లీ ఒక రంగా గారు అంటే మళ్ళీ మీరు ఏదో కాపు కమ్యూనిటీ అని అనుకోకుండా నేను చెప్తున్నాను. సో అలాగే ప్రజెంట్లోకి వస్తే సార్, ప్రజెంట్లోకి వాళ్ళు ఒకటి కోరుకుంటున్నారు సార్, ముక్తకంఠంతో కోరుకుంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ బాబుని బాబు అన్నారు, తమ్ముడు అన్నారు, అన్న అన్నారు, మామ అన్నారు. వాళ్ళు కళ్యాణ్ గారు అంటే బయట వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ అంటే మా రక్తము, మా ఇంట్లో మనిషి అని ఫిక్స్ అయిపోయారు సార్. అదేందో నేను షాక్ అయ్యాను సార్. కొన్ని సందర్భాల్లో నాకు కంట్లో నీళ్ళు అక్కడి వరకు వచ్చి ఆపుకునే సందర్భాలు వాళ్ళు. అది అంటే 11 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో 11 సంవత్సరాల చిల్లర 100 కోట్లు వరకు దాదాపుగా ఆయన పర్సనల్ డబ్బులు, అందులో వాళ్ళ పిల్లల మీద వేసిన డిపాజిట్ ఒక 34 కోట్ల రూపాయల వరకు పిల్లల మీద డిపాజిట్ చేసిన అమౌంట్తో సహా తీసి పిల్లలకు ఖర్చు పెడితే, అంటే పబ్లిక్కి ఖర్చు పెడితే, అంటే ఈవేళ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు సార్ అంటే సార్, ఒక్క పవన్ కళ్యాణ్ గారిని తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి బతుకున్న ఏ పొలిటీషియన్ అయినా సరే సార్, లేదా చనిపోయిన పొలిటీషియన్స్ కూడా తీసుకోండి, అది వేరే విషయం. అంటే వాళ్ళందరూ మాట్లాడినది ముక్త కంఠంతో నేను మీకు నా వాయిస్ కింద చెప్తున్నా. అఫ్కోర్స్ ఇది నా పర్సనల్ వాయిస్ అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఎవరెవరితో ఏం మాట్లాడినా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు సార్, కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తిని మేము ఇప్పటివరకు చూడలేదు. ఇంకా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఆయన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో, ఆయన 100 ఏళ్ళు మేము బతకాలనేసి, మా ఆయుస్ కూడా కొంత పోసుకొని బతకాలని అన్నారు. సరే, ఇప్పుడు ఆయనకి 53 ఏళ్ళు, ఇంకో 47 ఏళ్ళు మనం అనుకుంటే, రాబోయే 47 ఏళ్లలో కూడా కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తిని మేము చూడలేమని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే సార్, ఇవాళ పొలిటీషియన్స్ వాళ్ళు పదవిని ఎంజాయ్ చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, తర్వాత సర్వీస్ చేయడానికి ఉన్నా తప్పనిచ్చి ఫస్ట్ సర్వీస్ చేసి తర్వాత డబ్బులు సంపాదించుకోవడం, తర్వాత పదవిని ఎంజాయ్ చేద్దామని లేరు సార్. ఈయన దానికి రివర్స్లో పదవి అంటే ఈయనకి ఆఫ్టర్ ఆల్ డబ్బు అనేది ఇంకా ఆయన డిఎన్ఏలో లేదు. ఆయన ఉల్టా డబ్బులు ఆయన ఖర్చు పెడుతుంటే, ఈవెన్ ఆయనకు వస్తున్న జీతాన్నే 5,000 చొప్పున అమ్మా నాన్నల పిల్లలకి పంచుతున్నారు every month. సో ఈయన ఉల్టా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు, ఈయన షూటింగ్లు చేసుకుంటే ఎంతో 2 కోట్లు, 2.5 కోట్లు ఎంతో ఫర్ డే వస్తుంది. 70 రోజులు, 100 రోజులు ఎంతో అది షూటింగ్ కాల్ షీట్స్ ఉంటాయి. అవి తీసుకెళ్ళి ఆ జిఎస్టీలు, టీడీఎస్లు కట్ చేస్తే వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళి పబ్లిక్, అందులో దాదాపు 60-70% పబ్లిక్ పెట్టి మిగతాది ఫ్యామిలీకి పెట్టుకునే పరిస్థితి అయింది. అది జగమేరిన సత్యము, తెరిచిన పుస్తకము. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ నుంచి వర్క్స్ ఏం చేయించారు, ప్రైవేట్గా ఆయన పర్సనల్గా ఏం పెట్టుకొని వర్క్స్ చేయించారని మీరు గూగుల్ సెర్చ్ చేసినా, లేదా మన కెమెరా పట్టుకొని నేను రమ్మన్నా వస్తా ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం ఆంధ్రాకి వెళ్తే మీకు చెప్పేస్తారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఎలాంటి హాస్పిటాలిటీ ఇస్తారో కూడా మీరు చూస్తారు. సో ఇట్లాగా కళ్యాణ్ అన్నని ఎంతగా ఓన్ చేసేసుకున్నారంటే, ఒక్కసారి లైఫ్లో అందరికీ ఛాన్స్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చాం, చంద్రబాబు గారికి ఛాన్స్ ఇచ్చాం, కళ్యాణ్ బాబుకి ఒక్కసారి మేము ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అనుకుంటూనే వాళ్ళు
నేను షాక్ అయ్యాను సార్. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను అలాంటి ఒక మాట వాళ్ళు అంటారని నాకు కూడా ఆలోచన లేదు సార్. వాళ్ళు ఏమన్నారంటే, ఇదే 2014 ఎలక్షన్స్లో కళ్యాణ్ బాబు ప్లేస్లో చంద్రబాబు గారు ఉంటే మినిమం 50 మంది ఎమ్మెల్యేలు తీసుకునేవాళ్ళు, అడిగేవాళ్ళు. మినిమం తీసుకునేవాళ్ళు, అడిగేవాళ్ళు కాదు. 7 ఎంపీలు అంటే ఒక 7 ఎమ్మెల్యేలకి ఒక ఎంపీ ఈక్వల్ సార్. ఆ 175ని 225తో మీరు డిసైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ మీకు చెప్తున్నా సార్, ఆ ఈక్వేషన్ క్యాలిక్యులేషన్. సో అట్లాగా ఆ వేళ 50 ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు అండ్ 1.5 ఇయర్ సీఎం అడిగేవాళ్ళు, కన్ఫామ్గా తీసుకునేవాళ్ళు. అలాగే 2029లో కూడా కన్ఫామ్గా ఇప్పుడు మళ్ళీ ఒక 75 ఎమ్మెల్యేలు, 11 ఎంపీలు తీసుకునేవాళ్ళు. సో నాకు 2.5 ఇయర్స్ ఇవ్వండి సీఎం అనేవాళ్ళు. ఇది చంద్రబాబు గారు నైజం. సో ఈయన 2014లో ఏమీ ఆశించకుండా చేశారు. కానీ అతని మీద ఇక్కడ మెయిన్ మీకు ఇప్పుడు కన్వర్జేషన్లో ఇక్కడ మెయిన్ అతని మీద వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇతను ఒక ప్యాకేజ్ ఇస్తారని ముద్ర వేశారు. వాళ్ళకి తెలుసు బాబు, నాతో అన్నారు, వాళ్ళకి తెలుసమ్మా, కళ్యాణ్ బాబు అనే వ్యక్తి ఆయన డిఎన్ఏ డబ్బులకు లొంగే డిఎన్ఏ కాదు. కొంతమంది రాజకీయ నాయకులు పుట్టిన తర్వాత వాళ్ళకు చరిత్ర ఉంటుంది, ఈయన పుట్టికే ఒక చరిత్ర. కళ్యాణ్ బాబు అనే వ్యక్తికి ప్రేమతో, అది అతి ప్రేమ పక్కన పెడితే అక్కడ లొంగిపోతే అక్కడ పడిపోతారు అంతే తప్పనిచ్చి డబ్బులతో కళ్యాణ్ బాబుని బతికినంత కాలం కళ్యాణ్ బాబుని డబ్బులతో కొనే వ్యక్తి ఈ భూ ప్రపంచంలో పుట్టలేదు. అండ్ కళ్యాణ్ అన్న బతుకున్నంత కాలం కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి పుట్టరు. నేను షాక్ అవుతున్నాను సార్. వాళ్ళు ఒక్కొక్కటి ఇచ్చే ఆన్సర్స్ చూస్తుంటే, అరే బాబు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను వెళ్ళిన వేరే థాట్ ప్రాసెస్. మరి అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది వాళ్ళు, అదే అంత పాజిటివిటీ ఉంది, అంత పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారు వాళ్ళు. 2014 నుంచి కూడా చెప్పారు. అప్పుడే కనుక చంద్రబాబు నాయుడు కానీ, అంటే ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉంటే చాలా అడుగును, ఈయనదే పై చేయను అని. మరి అలాంటి వ్యక్తిని 2019లో 2 చోట్ల ఎందుకు ఓడించారు సార్? మరి డబ్బులు పంచకుండా, నేను అవసరాల్లో ఉన్న వాళ్ళని డబ్బులతో ఆదుకుంటా, నేను డబ్బులు ఇచ్చి ఓటు వేసుకునే పరిస్థితి నాకొద్దు. డబ్బులు పంచి అంటే ఓటును డబ్బుతో కొని నాకొద్దు. మహానుభావులు ఎవ్వరు కూడా ఆ రోజు జేడి లక్ష్మీనారాయణ గారితో సహా మహానుభావులు అందరూ ఆ రోజు కళ్యాణ్ అన్న తర్వాత జేడి లక్ష్మీనారాయణ సారే ఉండారు. ఆయన కూడా మహానుభావుడు. ఈరోజు పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయన సన్నిహితులతో కూడా నేను ఇంటర్వ్యూలు చేశాను సార్, కర్నూలు ప్రాంతంలో. అవి తర్వాత చెప్తాను మీకు. ఆ మహానుభావుడితో సహా ఓడిపోయే పరిస్థితి. మీకు డబ్బు పంచకుండా పాలిటిక్స్లో ఏదన్నా రాణించి అది సెకండ్ ప్లేస్కి వచ్చారా, 10,000 బార్డర్లో ఓడిపోయారా అని అంటే ఇండియా చరిత్రలో ఒక్క జనసేన పార్టీ, ఒక్క కళ్యాణానికి మాత్రమే చెల్లింది. మేము ఈవెన్ ఇప్పుడు పీఠాపురంలో కూడా ఈవేళ 70,000 పైచీలుకులు మెజారిటీ వచ్చినా సరే ఆయన ఒకటే ఆశించారు, ఈయన డిప్యూటీ సీఎం అవుతారని ఆశించలేదు సార్. ఈయన ఒక 2 సంవత్సరాలు కనీసం సీఎంగా ఉంటారు, మా కాన్స్టిట్యున్సీని ఏదో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, కన్ఫామ్గా ఒక 2 ఇయర్స్ సీఎంగా ఉంటారు అని వాళ్ళకు సొంతంగా ఊహించుకొని కొంతమంది స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఓట్లు వేసేస్తారు సార్. ఈ రోజు కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళిన ఎవరైనా సరే వాళ్ళకు మహా అయితే భోజనాలు పెట్టారు, వాళ్ళకు కొంతమంది వెహికల్స్లో వాళ్ళే వచ్చారు. సో లేదా కొంతమందికి వెహికల్ ఏదైనా వచ్చినందుకు అలవెన్స్ ప్రొవైడ్ చేశారు. ప్రచారానికి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నా, ₹1 పంచిన దాఖాలనేది 175 కాన్స్టిట్యున్సీలో ఒక్క పిఠాపురం తప్పనిచ్చి 174 కాన్స్టిట్యున్సీలో డబ్బు పంచకుండా గెలిచిన కాన్స్టిట్యున్సీ ఏది లేదు సార్. అంటే ఇప్పుడు కొన్ని జనసేన కూడా పోటీ చేసిన స్థానాలు ఉన్నాయి, మరి వాటిలో కూడా పంచినట్టే. నేను అక్కడికి చెప్తున్నా, 100% చెప్తున్నా సార్. అది డబ్బులు వాళ్ళకు వస్తు రూపంలో ఇచ్చారా, ధన రూపంలో ఇచ్చారా, లేదంటే వాళ్ళకి ఇంకో విధంగా అలయన్స్ రూపంలో ఇచ్చారా, ఫుడ్ పెట్టారా, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారా, పక్కన పెడితే సార్ 174 కాన్స్టిట్యున్సీలో డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా ఎలక్షన్స్ జరగల, ఒక్క పిఠాపురం తప్పనిచ్చి. సరే, మరి 2019లో పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీలో డబ్బులు పంచలేదు అనుకుందాం, మరి అప్పుడు కూడా వేరే స్థానాల్లో అన్నింటిలో పోటీ చేశారు జనసేన, మరి అక్కడ పంచి ఉండాలి కదా, మరి అప్పుడు ఎందుకు గెలలేదు? అదే సార్,
ఎక్కడెక్కడ పంచిన దాఖాలనేది 2019లో లేదని నేనే స్పష్టంగా మీకు ఇస్తున్నా. జనసేన అసలు ఒక్క అతను గెలిచిన కాన్స్టిట్యున్సీ ఏది ఉందో తను అది ఒక్కటి వదిలేస్తే సార్ ఆ వేళ ఎక్కడ డబ్బులు పంచిన దాఖలు డబ్బులు పంచిందంటే ఆ రోజు 2019లోనే నాకు తెలిసి ఒక 60-70 ఎమ్మెల్యేలు ఈజీగా వచ్చేవాళ్ళు, ఒక 7-8 ఎంపీలు ఈజీగా వచ్చే పరిస్థితి. డబ్బులు మీరు పంచుతానంటే, ఖర్చు పెడతానంటే మీకు టికెట్లు ఇవ్వనని ప్రమాణ స్వీకారం వాళ్ళతోటి ప్రామిస్ చేయించుకున్నారు. వాళ్ళ పిల్లల మీద ఒట్టేయించుకొని మీరు హానెస్టీగా రూపాయి ఖర్చు కట్టకుండానే పాలిటిక్స్ చేస్తానంటే మీకు బీఫామ్ ఇస్తా. మరి 2024లో అది దాన్ని ఫాలో అవ్వలేదా? చెప్తున్నాను కదా సార్, ఒక్క కళ్యాణ్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. మిగతా 174లో జరిగింది అది. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ వదిలేయండి, అక్కడే చెప్తున్నా సార్, జనసేన బీజేపీనా వైసీపీనా టీడీపీనా పక్కన పెడితే నాలుగు కూడా వాళ్ళ శక్తికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోనే గెలిచిన దాఖాలు. ఇది కన్ఫర్మ్, నేనే చెప్తున్నా సార్, ఒప్పుకుంటున్నా కదా, నన్ను తిట్టుకున్నా పర్లేదు కదా. సరే మరి ఇంత పాజిటివిటీ యాక్చువల్గా ప్రజెంట్ పవన్ గారికి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో అది ఆ పాజిటివిటీ కొనసాగుతుందంటారా? అక్కడికి వచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కళ్యాణ్ బాబుని ఎలా అనుకుంటున్నారండి సార్, ఆల్రెడీ చంద్రబాబు గారు రిమైనింగ్ ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్లో ఒక 1.5 ఇయర్ ఏమైనా సీఎంగా ఇస్తారా అని కొంతమంది అన్నారు. నేను ఇంటర్వ్యూ చేసిన వాటిలో కొంతమంది ఇవ్వరు, ఆయన సెల్ఫిష్, ఆయన ఇవ్వరు, ఆయన కమర్షియలు, ఆయన ఇవ్వరు. సో ఆయన ఎదుటి వ్యక్తిని అవకాశవాది, ఎదుటి వ్యక్తిని వాడుకోవడం తప్పించి ఎదుటి వ్యక్తికి ఉపయోగపడరు. బట్ సర్వీస్ చేస్తారు, డబ్బు సంపాదించుకుంటారు, పదవి అనుభవిస్తారు, 3 ఉన్నాయి ఆయన క్వాలిటీసు, బట్ ఇవ్వరు. కాకపోతే వాళ్ళు చెప్పింది చాలా తెలివిగా మాట్లాడారు సార్. ఈవేళ మనం అనుకుంటాం ఎడ్యుకేటెడ్సా అన్ఎడ్యుకేటెడ్సా పక్కన పెడతారు, చాలా తెలివిగా మాట చెప్పారు సార్. వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబుది లెగసీ అనేది మేము యాక్సెప్ట్ చేయట్లేదు. లెగసీ అనేది చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో వారసత్వం, అందులో లెగసీ ఉండాలి తప్ప నుంచి పాలిటిక్స్లో లెగసీ ఏంటి? నీ దగ్గర క్యారెక్టర్ ఉందా, టాలెంట్ ఉందా, నీకు లెగసీతో పనిలేదు. నీ దగ్గర నిజంగా క్యారెక్టర్ టాలెంట్ ఉండి కూడా నువ్వు లెగసీ అయినా ప్రూవ్ చేసుకో. అంతే తప్పనిచ్చి వారసత్వంతో వచ్చి మా నాన్నగారు సీఎంగా ఉన్నారు, నేను సీఎం అయిపోలా, మా నాన్నగారు పెద్ద హీరో, నేను హీరో అయిపోలా, ఆ రోజులు పోయే వాళ్ళు చెప్తుంటే సార్, రిమోట్ విలేజెస్లో చెప్తున్న మాటలు విని నేను షాక్ అయ్యాను సార్. సో లెగసీ ప్రాసెస్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే ఒకటే చెప్పారు వాళ్ళందరూ, ఈవేళ 76 సంవత్సరాలు, ఇంకొక 4 సంవత్సరాలకు 80 సంవత్సరాలు, ఆయన ఇంకో 5 ఏళ్ళు ఆయన ఉందామనుకున్నా యూత్ కావాలి, ప్లస్ నేచర్ సపోర్ట్ చేయాలి. కాబట్టి ఏజ్ ఫ్యాక్ట్ వల్ల పబ్లిక్ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అబ్బాయి కెరీర్ని సెట్ చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు ఒక 2.5-3 ఇయర్స్ లోకేష్ ఉంటాడు, ఒక 2.5 ఇయర్స్ మీరు ఉండండి. మీరు ముందు ఇచ్చిన 21 ఎమ్మెల్యేలు కాదు, అదనంగా ఇప్పుడు ఒక 50-60 తీసుకోండి ఎమ్మెల్యేలని, అట్లాగే 2 ఎంపీలు కాకుండా ఒక 6-7 ఎంపీలు కూడా తీసుకోండి మీరని ఈయనే ప్రపోజల్ పెట్టి వాళ్ళ అబ్బాయి కెరీర్ సెట్ చేసుకోవడంగా భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం చేస్తారని ఇంకో కొంతమంది నా దగ్గర మాట్లాడిన దాఖలు. సో దాంట్లో లెగసీ అనేది వచ్చింది, కానీ 2 సార్లు మినిస్టర్గా చేస్తున్నారు. అంతకుముందు మినిస్టర్గా చేశారు, ఇప్పుడు మినిస్టర్గా చేశారు. కాబట్టి కొంతమంది లెగసీ అయినా సరే ఆ అబ్బాయికి కూడా 2 టైమ్స్ మినిస్టర్గా చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని కూడా అది కౌంట్ చేసుకుంటూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్థానం నేను అడగక ముందే వాళ్ళే తీశారు. ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ, చాలా పెద్ద పార్టీ, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద తలకాయ ఉంది అక్కడ, లొకేషన్ కూడా ఆల్మోస్ట్ రెడీ చేసేసారు. ఈ టైంలో అంటే ఒక హీరోగా ఎన్టీఆర్ గారికి మంచి ఇమేజ్ ఉంది, ఫ్యాన్ బేస్ చాలా ఉంది, టీడీపీ పార్టీలోనే ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ ఆయన వచ్చి నేను పగ్గాలు చేపడతాను అంటే అది జరిగే పనా? దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారు అనే ఒక ఎమ్మెల్యే గారు, అనంతపురం సిటీ ఎమ్మెల్యే గారు, వాళ్ళ అమ్మగారిని ఎలాంటి బూతులు తిట్టారో ఇప్పటికీ గూగుల్లో ఉన్నాయి. ఆ అతన్ని ఎన్టీఆర్ గారిని ఎలాంటి బూతులు తిట్టారో ఇప్పటికీ గూగుల్లో ఉన్నాయి. పబ్లిక్ ఎలా ఓన్ చేసుకున్నారంటే సార్, మీకు ఇంకోటి కూడా స్పష్టంగా మళ్ళీ ఇంకోసారి నేను గుర్తు చేస్తున్నా సార్, నేను మాట్లాడిన వాళ్ళలో అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, అన్ని ప్రాంతాలు ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందరినీ నేను ఇంటర్వ్యూస్ చేశాను. ఇందులో మళ్ళీ మీరు అనుకోవచ్చు ఒక చౌదరి సామాజిక వర్గమా అండ్ వాళ్ళ అమ్మగారు శాలిని గారు బ్రాహ్మణ్ సామాజిక వర్గం, అలా కాదు. అన్ని కమ్యూనిటీస్ నుంచి ఏం చెప్పారంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మగారు అంటే మా అమ్మగారే లేదా మా పిన్ని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మా తమ్ముడు లేదా మా అన్న,
మేము ఇలా ఓన్ చేసుకున్నాం. ఓన్ చేసుకొని మా అన్న పాలిటిక్స్లో లేరు. డైరెక్ట్గా పాలిటిక్స్లో ఉండేది లోకేష్ బాబు, చంద్రబాబు గారు. సో వాళ్ళకు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి వీళ్ళని తిట్టిండొచ్చు, లేదంటే వీళ్ళు వాళ్ళని తిట్టిండొచ్చు. సో వాళ్ళు పరస్పరము పొలిటికల్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ రైవల్టీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తిట్టుకోవడము, ఒకరినొకరిని మళ్ళీ సర్ది చెప్పుకోవడం, సారీ చెప్పుకోవడం ఇవన్నీ జరిగినాయి. మా అన్న పాలిటిక్స్లో లేరు. అసలు ఏ మీటింగ్స్లో కూడా, ఆయన సినిమా మీటింగ్స్లో పొలిటికల్ ఊసే తీయలేదు, ఎక్కడ తీయలేదు. ఎంతవరకు మా తాతగారు ఎందుకు మాట్లాడుకుంటూ వచ్చారు, ఆయన కెరీర్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. తీయనప్పుడు అలాంటి పదజాలంతో, వాళ్ళ అమ్మగారిని అలాంటి పదజాలంతో వాడి ఇతన్ని వాడిన తర్వాత మేము జూనియర్ ఎన్టీఆర్ గారి కొంతమంది, సారీ టు సే, కొంతమంది చౌదరీస్ కూడా నా దగ్గర మాట్లాడిన దాఖలు చెప్తున్నా, బట్ అన్ని కులాలని మీకు మరీ చెప్తూనే ఉన్నా. కొంతమంది చౌదరీస్ ఏమన్నారంటే, అలాగే మిగతా వాళ్ళంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. మేము మొన్న ఎలక్షన్స్లో టీడీపీకే ఓట్ బ్యాంక్ చేశాం. మేము టీడీపీకే బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మాకేమి మీరు ఆ పార్టీకి ఏంటి ఈ పార్టీకి ఏంటి అని చెప్పలేదు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు నేను వేరే పార్టీలో ఉన్నానని కూడా ఎక్కడ చెప్పలేదు. ఆయన అఫ్కోర్స్ ఆయన సినిమా ప్రస్థానం కావచ్చు, లేదనుకుంటే ఇంకా ఏదో పబ్లిక్ అనుకుంటున్నట్టుగా వాళ్ళకి ఏదో ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ ఉంటాయని అనుకుంటున్నప్పటికి కూడా, ఎందుకంటే ఇది నేను దాచిపోయే పుస్తకం కాదు సార్. పబ్లిక్ వాయిస్ ఏది ఉందో అది నాకు అవకాశం వచ్చి నేను మీతో మాట్లాడుతున్నా. సో వాళ్ళ అన్నమాట ఏంటంటే, అతను పాలిటిక్స్లో లేరు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళ అమ్మగారిని తిట్టాల్సిన రైట్స్ ఆ ఎమ్మెల్యేకి లేవు. దట్టు లోకేష్ పేరుని తీసి మరీ తిట్టారు. లోకేష్ గారిని ఏమన్నా ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు పేరు తీశారు. దానికి ఒకటే చెప్తున్నారు సార్, ఈరోజు వాళ్ళు మేము చాలా ఇబ్బంది పడ్డాము, అతనితో సస్పెండ్ చేయించడానికి ప్రయత్నించాం, ఏం జరగలేదు, లైట్ తీసుకున్నారు. కానీ అన్న రేపు 29 ఎలక్షన్స్లో మేము ఏదైతే టీడీపీకి వేసామో 24లో 29లో మా ఓట్ బ్యాంకు, అందులో కొంతమంది చౌదరీస్, చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అదర్ కమ్యూనిటీస్, అదర్ రిలీజియన్స్ ఒకటే చెప్తున్నారు, మేము యాజ్ టీజ్గా తీసుకెళ్ళి అపోజిషన్ పార్టీ ఏది ఉంటే అది, ఇన్ కేసు పొత్తులో జనసేన బీజేపీ ఉంటే వాళ్ళకు కూడా ఏది, అపోజిట్ పార్టీ ఏదన్నా ఉన్నాయి, అది వైసీపీ ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి, మాకు నన్నా బిజినెస్ మేము వేస్తాం. ఎందుకంటే వేస్తాం డైరెక్ట్గా. ఎందుకంటే మా అన్నని సంబంధం లేకుండా వాళ్ళ అమ్మగారిని రోడ్డు మీదకి లాగారు. మాకు ఎలాంటి కోపం వస్తుందంటే అన్న అతని మీద, అంటే వాళ్ళు ఇంకా వేరే భాష వాడారు, నేను అతను అంటున్నా. ఎందుకంటే నేను అనకూడదు, నేను భయపడి కాదు, నాకు భయపడమనే తెలుసు సార్. నేను భయపడితే కాళ్ళు నేను అందరి కాళ్ళు పట్టుకుంటా, ఆఫీస్ బాయ్ కాళ్ళు కూడా, అది వేరే విషయం. మీరు ఏదో మాట్లాడుతున్నారు, అదే పదవిలో ఉన్న వ్యక్తి మీద మనం మాట్లాడ కూడా కరెక్ట్ కాదు. పబ్లిక్ మాట్లాడచ్చు సార్, వాళ్ళకి రైట్స్ ఉంటాయి. మనం కెమెరా ముందు నేను మాట్లాడకూడదు, కానీ నాకు ఇబ్బంది పెడితే నేను మాట్లాడతా బరాబర్, లైట్ పెచ్చ లైట్. కానీ వాళ్ళు ఏమన్నారంటే, అతన్ని అరగుండు కొట్టి గాడిద మీద ఊరేగించాలి, చెప్పుల దండలేసి, అంటే నాది రాయలసీమ, నాది కూడా మీకు చెప్పాను ముందు, మా నాన్నగారు అనంతపూర్ ధర్మవరం, మా వైపు మెట్లు అంటారు, చెప్పులు దండ వేసి గాడిద మీద ఊరేగించాలి అతను వాళ్ళ మీకు చెప్తున్నా, అతను చేసిన పనికి అని అంతగా వాళ్ళు భ్రష్ట్ అయిపోతున్నారు. కానీ మరి అంత కోపం ఉన్నవాళ్ళు, అంత ఇది ఉన్నవాళ్ళు చేయాల్సిన స్థాయిలో చేయలేదు ఆందోళన కానీ లేదా ఒత్తిడి కానీ అనేది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఒక ఆడియో బయటకు వచ్చింది, దానికి వివరణ ఇస్తూ ఆయన ఒక చిన్న వీడియో పెట్టేశారు, అది ఫేక్ వీడియో అని అందరికి ప్రపంచానికి తెలుసు సార్, నాకు కూడా తెలుసు సార్, మీకు కూడా తెలుసు సార్. అదే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలన్నారు, కనీసం ఆయన బయటికి రాలేదు. చంద్రబాబు గారిని కలిశారట, ఆయన ఒక 2 నిమిషాలు క్లాస్ వీక్ పంపించేశారంట. ఇది అన్ని టానే కదా, అదే అంటున్నా, అన్ని టాలే తప్ప అక్కడ ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, లేకపోతే మా హీరోని లేకపోతే మా అన్నని ఇంత మాట అన్నాడు అని వీళ్ళంత కోప్పడినప్పుడు కనీసం దానికి ఆ స్థాయిలో వీళ్ళు ఆందోళన చేయలేదు, ఆ స్థాయిలో వీళ్ళు ఏమంటాం దాన్ని, ఒక ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించలేకపోయారు. రేపు పొద్దున్న నిజంగా ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి పార్టీలోకి వస్తే కనుక వీళ్ళు ఇంకా అంత ఆ రేంజ్లో సపోర్ట్ చేయగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కాదని ఈయనకి అంత ఎక్కువ సపోర్ట్ చేయగలుగుతారా అనేది నా డౌట్ సార్. ఈవేళ అతనికి పనిష్మెంట్ ఇవ్వట్లేదని అంటేనే దాని ఉద్దేశం ఏంటి అంటే, జనాలు అంత అమాయకులు కాదు కదా, జనాల నాడి ఏంటి, అతను గురించి చిన్నది కూడా, చిన్న ఒక ముక్క చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వచ్చి బయటకు మాట్లాడిన దాఖలు లేదు. దాని అర్థం ఏంటి,
మేము డైరెక్ట్గానా ఇండైరెక్ట్గా అనేది పక్కన పెడితే అతన్ని మేము సస్పెండ్ చేయము, అతన్ని పార్టీ నుంచి డిస్మిస్ చేయము, అతను యాజిటీస్గా ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతారా దాని మీనింగ్ అని స్పష్టంగా సంకేతాలు వెళ్ళిపోయినాయి సార్. అవును. సో ఒకటైతే కన్ఫర్మ్ సార్, అతను సొసైటీ మధ్య పబ్లిక్లో మనలాగా పబ్లిక్లో అది టౌనా సిటీనా విలేజ్ పక్కన పెడితే పబ్లిక్లో తిరిగే అర్హత లేని మనిషి సార్. ఇలాంటి వాళ్ళంతా జంగిల్లో బతకాలి సార్. ఎందుకంటే వాళ్ళకి విలువలు లేవు సార్. ఇదే ఆడియో టేప్ని వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ అక్కగారు, వాళ్ళ చెల్లిగారు, వాళ్ళ అన్నగారు, వాళ్ళ మరదలు గారు, లేదా ఆయన కూడా ఏజ్ ఒక కొడుకు కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఈ ఆడియో టేప్ పెట్టి వినిపిస్తే ఎంత అబ్యూస్గా, ఎంత ఇరిటేటెడ్గా ఫీల్ అవుతారంటే అతన్ని ఎలా చూస్తారంటే ఇంకా అనకూడదు, అలాంటి పరిస్థితి ఉంటుంది అతనికి. అంటే మీకు ఇళ్ళల్లో ఫ్యామిలీ పెట్టుకొని, ఇళ్ళల్లో లేడీస్ని పెట్టుకొని, అసలు మీకు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ అమ్మగారిని విమర్శించడానికి, బండబూతులు తిట్టడానికి ఎవరన్నా మీకు పేటెంట్ రైట్స్ ఇచ్చారా? మీకు వకాల్తా పుచ్చుకొని ఎవరన్నా ఎల్లు అని వదిలేశారా ఊరి మీదకి? అంటే వాళ్ళ అమ్మగారు జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టమని వదిలేశారా? లేదు కదా. అంటే 175 కాన్స్టిట్యున్సీలో 174 మందికి లేని దూల మీకు ఎందుకుంది సార్? వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు సార్, ఇది మాకు రైట్ టైం కాదు, మేము ప్రయత్నించాం, మా ప్రయత్నం ఎంతవరకు అంతవరకు చూసాం, సరే మాకు ఆశించిన రిజల్ట్ రాలేదు. బట్ 29 ఎలక్షన్స్ ఉంది కదా, అప్పుడు ఏంటో మేము చూపిస్తాం ఓపెన్గా. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను సార్, దీనికి మించి నేను ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు అగ్రెసివ్గా మాట్లాడుతున్నాను, ఇంతకు మించి అగ్రెసివ్గా నాతో మాట్లాడారు సార్. తప్పేం లేదనిపించింది నాకేం తప్పేం అనిపించింది. ఎందుకంటే నాకన్నా 2-3 ఏళ్ళు జూనియర్ రెడ్డి గారు చిన్న వ్యక్తి. బట్ నేనైతే మాత్రం సార్ పవన్ కళ్యాణ్ అన్నని నా రక్తంలా ఫీల్ అవుతా. దాని తర్వాత పొలిటికల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చి, అది ఇంకొక నేను అనుకోవడం ప్రకారం, అంటే పబ్లిక్ నాతో మాట్లాడింది కావచ్చు, నేను అనుకోవడం ప్రకారం 2035లో ఎంట్రీ ఇస్తారు, డైరెక్ట్ 2039 సీఎం కొడతారు సార్. సీఎం సీట్లో కూర్చుంటారు సార్. అంటే నెక్స్ట్ మళ్ళీ ఒక సీఎం అర్హత ఉన్న వ్యక్తిని అంత మాట్లాడినప్పుడు ఆ ఎమ్మెల్యే గారు మామూలు బీసీ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళ మీద ఇంకెట్లాంటి పదజాలం చూపిస్తారు, ఎలాగా ప్రవర్తిస్తారు? ఆయన పక్కీర్ అని ఒక మాట కూడా అదే దీంట్లో తిట్టారు, అంటే ముస్లిమ్స్ని కూడా తిట్టారు సార్ ఆయన. సో ఇది విషయం. కాబట్టి సార్ జనాలు అయితే మాత్రం అవకాశం కోసం చూస్తున్నారు. వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ ఓటు అనేది ఏది ఉందో దాంతో జీవితకాలంలో సార్, అది ఏ పార్టీ అనేది పక్కన పెడితే, ఆ వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి జీవితకాలంలో మళ్ళీ ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీ కాదు కదా, అసలు రాజకీయాలలో వార్డు మెంబర్గా కూడా గెలిచే పరిస్థితి లేదు సార్. సరే, ఇప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్కి పాజిటివ్గా ఉన్న ఎనర్జీ, టీడీపీకి వ్యతిరేకం అయ్యే ఎనర్జీ, దాన్ని జనసేన ఏమైనా లాక్కోవడానికి అవకాశం ఉందా చిచి నెక్స్ట్ ఎలక్షన్లో? అబ్బా సార్, అంటే ఒకవేళ సరే కూటమి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కూడా కూటమిలాగే వెళ్ళింది అనుకోండి, ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ, వాళ్ళు ఇంకా అపోజిషన్కి తప్ప వీళ్ళకి సపోర్ట్ చేయరు నెక్స్ట్ ఎలక్షన్లో. ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో ఇక్కడ వాళ్ళు అపోజిషన్కి తప్ప వీళ్ళకి కూటమికి వాళ్ళు సపోర్ట్ చేయరు. ఒకవేళ జనసేన సింగిల్గా వెళ్తే ఆ ఓట్ బ్యాంక్ని ఇటువైపు తిప్పుకునే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి సార్ జనసేన సింగిల్ పార్టీగా కంటెస్ట్ చేయడం అనేది జరగదు సార్. కానీ 100% చంద్రబాబు నాయుడు గారు ఈ వాల్ట్కి బతుకున్న పొలిటీషియన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఆయనకు మించిన మేధావి, అంటే పబ్లిక్ చెప్పింది, ఆయనకు మించిన ఇంకో పదం అన్నారు సార్, జిత్తులు మారి ఇంకెవరు లేరు. కాబట్టి కొడుకు కెరియర్ కోసమైనా సరే ఆయన్ని వదులుకునే సమస్య ఉండదు. కాబట్టి కొడుకుకు 3 years ఇచ్చి ఇతనికి ఒక 2 years ఇస్తారు తప్పనిచ్చి, ఎమ్మెల్యేలలో ఆ 175లో ఇతనికి 50 ఇచ్చి 7 ఎమ్మెల్యేలు ఇస్తారని తప్పనిచ్చి కొడుకు కెరియర్ కోసమే సరే ఆయన్ని వదిలిపెట్టరు. పబ్లిక్ ఫిక్స్ అయి ఉన్నారు సార్ ఏంటనేది. కాకపోతే కొంతమంది మీరు షాక్ అవుతారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి, చిరంజీవి గారు పార్టీ పెట్టి కొంతమంది వచ్చి దుష్ట శక్తులు, పరకాల ప్రభాకర్ లాంటి క్యారెక్టర్ లేని వ్యక్తులు, అంటే వాళ్ళు అన్నం పెంట తింటారు, కడుపుకి పెంట మన పెంట తినే వ్యక్తులు వచ్చి కోవట్లుగా, అలాంటి వాళ్ళు కొంతమంది వల్ల సార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి పార్టీ పెట్టి డెఫినెట్లీ చెప్తున్నా సార్, ఒక 5 ఏళ్ళు ఆయన నడిపిన విధానానికి ఒక అందరితో సర్దుకుపోయే ఒక అడ్జస్టబిలిటీ మెంటాలిటీ వ్యక్తి.
అలాంటి వ్యక్తి అక్కడ పడ్డ అవమానాలకు ఇంకా పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పార్టీ పెట్టి ఎవరు కోవట్లుగా మరి ఇబ్బంది పెడతారో అది మనం ఎక్స్పీరియన్స్ కింద ప్రజారాజ్యం పార్టీని తీసుకోవాలని నాకు చెప్తారు వాళ్ళు. సో ఇది ఎగ్జాంపుల్ అయింది. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్జాంపుల్ అయింది. అంతెందుకు సార్, ఇప్పుడు దళపతి విజయ్ గారు పెట్టిన పార్టీ బికాస్ ఆఫ్ కళ్యాణ్ అన్న మోటివేషన్ ఇన్స్పిరేషన్ అంట. అయితే రైట్ టైంలో కళ్యాణ్ అన్న 11 ఏళ్ళు అయింది, ఇప్పుడు 53 ఏళ్ళు, రైట్ టైంలో పార్టీ పెట్టారు. కానీ ఒకటే బాధపడ్డారు అందరూ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొత్తుతో లేకుండా ఆయన సింగిల్గా వెళ్ళిపోయింటే ఈసారి 100% ఫస్ట్ సార్ ఒకసారి టీడీపీకి ఇచ్చినా లేదా వైసీపీకి ఇచ్చినా సరే, రెండోసారి టీడీపీకి లేదా వైసీపీకి ఇచ్చినా ఈసారి మాత్రం 100% జనసేనకి ఇచ్చేవాళ్ళు. అదొకటైతే తప్పు చేసేసారని అన్నారు సార్ డైరెక్ట్గా కళ్యాణ్ బాబు. కాకపోతే మరి ఆ క్యాడర్ని తయారు చేయలేకపోయారు సార్. అదే సార్, ఇప్పుడు క్యాడర్ అనేది ఎలా ఉంటుందండి సార్, 9 నెలలు పెద్ద ఎన్టీఆర్ గారికే పట్టింది సార్. ఆ రోజు వేరే పార్టీలు లేవు సార్, అయినా పట్టింది సార్. సో అట్లాగా సార్ ఒక లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి పబ్లిక్లోకి వచ్చేసేసి గాలనక ఎండనక తట్టుకుంటూ ఆటుపోట్లకు అంత రేంజ్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ 100 కోట్ల పైన ఆయన సొంత డబ్బును ఖర్చు పెట్టుకుంటూ నడిపించిన విధానం చూస్తే సార్ అందరికీ పార్టీ పబ్లిక్లోకి రీచ్ అయిపోయింది సార్. కాకపోతే అందరు పబ్లిక్ అనేది ఒకటే, ఆయన తప్పు చేసేశారు చెప్తున్నారు సార్. అప్పటి నుంచి ఆయన ఎవరెవరితో పొత్తులు పెట్టుకోకుండా వెళ్ళిపోయింటే ఈసారి కన్ఫామ్గా కొట్టేవాళ్ళు ఆయన ఉండేవాళ్ళు అని అన్నారు. దీన్ని విజయ్ గారు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన మిస్టేక్ని నేను చేయకూడదని దళపతి విజయ్ గారు ఈయనకు మోటివేషన్ ఇన్స్పిరేషన్ అంట సార్. పబ్లిక్ చాలా మెచ్యూర్డ్ సార్, మనం అనుకుంటాం కానీ ఆల్రెడీ వచ్చే కామెంట్స్ కూడా అవే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒకటే, విజయ్ గారు పార్టీ పెట్టి డైరెక్ట్గా ఎవరితో పొత్తు లేకుండా ఫస్ట్ టైమే డైరెక్ట్గా వెళ్తున్నారు. అదే సార్, అది ఇక్కడ కంపేర్ చేస్తున్నారు యాక్చువల్గా. దానికి ఇన్స్పిరేషను, మోటివేషను, గైడ్ లాగానే సార్, అందులో నో డౌట్. సో ఫైనల్గా సార్ కళ్యాణ్ అన్నని మేము ఇప్పటి వరకు చనిపోయిన పొలిటీషియన్స్లో రాజశేఖర రెడ్డి గారిని అండ్ రామారావు గారిని ఈక్వల్గా మేము ఆరాధించాం దేవుడిలాగా. బతుకున్న పొలిటీషియన్స్లో మేము ఒక్కసారైనా సరే కళ్యాణ్ బాబుని మేము చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూపురేఖలు మొత్తం మారిపోతాయి. కాకపోతే ఆయనకు ఒకటి అతి మంచితనం అని ఒకటి ఉంది. దాని పాపము నాకు బాధేసింది. కొంతమంది దాన్ని అతి మంచితనం అనే ఒక జబ్బు రోగం అనే మాట్లాడారు, నాకు బాధేసింది. కాకపోతే మనం పబ్లిక్ని వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ ఫ్లోని మనం అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకమ్మా అంటే లేదు, ఇదే ప్లేస్లో గాన కళ్యాణ్ బాబు ప్లేస్లో చంద్రబాబు ఉంటే ఇలా రివర్స్లో ఆలోచించుకోండి ఎలా ఉండేది. ఈయన చూడండి, ఆయన జైల్లో ఉంటే ఈయన వెళ్ళారు, అదే ప్లేస్లో కానీ ఈయన ఉంటే ఈయన వెళ్ళి నాకు 75 మీకు 75 ఎమ్మెల్యేలు, మీకు 10 నాకు ఎంపీలు, 25 బీజేపీకి 5 ఎంపీలు, మీది 2.5 years అని అక్కడ స్టేషన్లో వచ్చి ప్రపోజల్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే కేటీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు ఒకటే అన్నారు, మీకు గుర్తుందో లేదో, చనిపోయింటే హరికృష్ణ గారు అక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు ఈయన అని అన్నారు. సో అట్లాంటిది జైల్లో ఒకవేళ కళ్యాణ్ బాబు ప్లేస్లో కన్నా ఈయన ఉండి చంద్రబాబు గారి ప్లేస్లో కన్నా కళ్యాణ్ బాబు ఉంటే డెఫినెట్లీ అలా మాట్లాడేవారని. సార్ పబ్లిక్ ఏమైనా మాట్లాడతారు సార్, నా అదృష్టం ఏంటంటే వీళ్ళందరితో ఇంటర్వ్యూలు చేసే అదృష్టం నాకు వచ్చింది, నాతో ఇంటర్వ్యూ చేసే అదృష్టం మీకు వచ్చింది. అయితే అంత బాగుంది, బాగా సర్వే చేసుకున్నారు, జనాలు నాడి తెలుసుకున్నారు, ఇప్పుడు ఎర్ర కండువ వేసుకున్నారు. ఈ కండువ నెక్స్ట్ ఎలక్షన్ వరకు తీరు, అది కన్ఫర్మ్ నాకు. సార్ నాకు పార్టీతో, జనసేన అనే ఒక పార్టీతో ఉంది, ఆ పార్టీతో అనుబంధం కన్నా కళ్యాణ్ అన్న వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ ఉందే, హీరో సెకండరీ సార్, పర్సనల్ క్యారెక్టర్కి నేను ఫస్ట్ ఫ్యాన్ సార్, తర్వాత హీరోకి ఫ్యాన్ సార్. యాక్టింగ్కి నేను యాక్టర్గా చెప్తున్నా అది. అట్లాగే ఇప్పుడు ఈ కండువా ఏదుందో సార్, నేను నా ఈ ఇంటర్వ్యూని బట్టి రేపు నేను పొలిటికల్గా 175 కాన్స్టిట్యున్సీస్లో నేను మళ్ళా తిరగాల వద్దా, లేదా పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలా వద్దా అనేది మీరు అడిగారు. ఈ కండువాకి కూడా డిసైడ్ చేస్తుంది అది. సో ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కళ్యాణ్ అన్న వ్యక్తిని ఒక బతుకున్న దేవుడి కింద నేను చెప్పట్లా, పబ్లిక్ చెప్తున్నారు. మీకేమన్నాను ఫస్టే, 99% పైన వాళ్ళు ఇక్కడ పాజిటివ్గా ఉంటారు, మంచితనం మానవత్వం ఉంటుంది పబ్లిక్. 1% లోపల వాళ్ళకే మానసిక రోగం, నమ్మక ద్రోహం చేయాలంటుంది. ఆ 1%లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎలా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అంతెందుకు సార్, ఎగ్జాంపుల్ చెప్తా, అంటే రిలవెంట్గా వెళ్తున్నా ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇండియాలో పుట్టిన ఎవరికి కూడా మీరు నమ్మని నమ్మకపోండి,
కులపిచ్చి మతపిచ్చి లేదు సార్, లేదు, నేను ప్రూవ్ చేస్తా. కానీ ఈ పొలిటీషియన్స్ ఉన్నారే, ఈ 1% లోపల ఉన్న పొలిటీషియన్స్, వాళ్ళు వేసే డ్రామాలు, వీళ్ళకు లేని పిచ్చిని వాళ్ళు క్రియేట్ చేసి వాడిని ఓట్ల రూపంలో దండుకొని ఆ తర్వాత దాన్ని పదవి కింద తీసుకొని ఆ పదవి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడానికి వేసే స్కెచ్. అండ్ కొంతమంది మత పెద్దలు ఈ 1% లోపల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లేని వీళ్ళకి ఆ బీజాన్ని నాటి వాళ్ళేంది తర్వాత కానుకల రూపంలో కావచ్చు పబ్లిక్ నుంచి, లేదా వాళ్ళు ఎవరికైనా పొలిటికల్గా కొమ్ము కాస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇంతే తప్ప నుంచి కులపిచ్చి మతపిచ్చి లేదు. దానికి నేను చెప్తా సార్ ఎగ్జాంపుల్. మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కాపులు సార్. మేము 5 పిల్లలు సార్ మా అమ్మగారికి నాన్నగారికి. పెద్దక్క, చిన్నక్క, అన్న, నేను, తమ్ముడు. మా పెద్దక్క సులోచన షేక్ షహీద్ బాషా గారని మా చిత్తూరు జిల్లా పీలేరు వ్యక్తే, మా కాన్స్టిట్యున్సీ వ్యక్తే. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళకి 2 పాపలు, 1 బాబు. నేను విజయవాడ అమ్మాయిని, నా డైరెక్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎస్సీ క్రిస్టియన్, డైరెక్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. నాకు 2 ఆడపిల్లలు సార్, నేను చేసుకున్నాను. సో మాకు కులపిచ్చి మతపిచ్చి ఉంటే ఇన్కేస్ నేను కాపుల అమ్మాయినే చేసుకోవాలి, నా పెద్దక్క కాపులతనే చేసుకోవాలి. లేదు, నాకు ఎట్లాగా లేవో ఈ దేశంలో ఎవరికి లేదు సార్. కొంతమంది, ఇది 99% 9 కాకుండా ఒక 1% లోపల ఉన్న కొంతమంది మత పెద్దలకి, కొంతమంది పొలిటీషియన్స్కి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం, వాళ్ళు పదవి అనుభవించడం కోసం వీళ్ళని లేనిపోని వీళ్ళకి మనసులోకి తీసుకొచ్చి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు సార్. ఇది నమ్మండి నమ్మకపోండి సార్, ఇండియాలో అయితే లేరు సార్. కాకపోతే మరి పాలిటిక్స్లో ఉంది అంటున్నారు కాబట్టి ఆ 1% ఎవరైతే ఉన్నారో 1% లోపు, అదే 1% లోపు పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం పేరు చెప్పి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా మరి ఇప్పుడు మీరు చెప్పగానే చెప్పారు కాపు సామాజిక వర్గం అని, కాకపోతే మీకు ఆ కులపిచ్చి లేదని చెప్తున్నారు, ఓకే. కాకపోతే మరి దీన్ని ఏమన్నా వాడుకుందాం అనుకుంటున్నారా పవన్ గారికి, లేదా నేనా అండి అంటే దగ్గర అవడానికి, పార్టీకి దగ్గర అవడానికి ఏమన్నా? అదే సార్ నేనేం చెప్పాను, మా ఇంట్లో 3 మతాలు ఉన్నాయి, 3 కులాలు కాదని చెప్పాను. అంటే ఇండియాలోనే మా ఇంట్లో ఉంది, మేము ఇండియాలో ఉన్నాం. సో అప్పుడు ఆటోమేటిక్గా మాకు ఉండదు. ఇకపోతే మీరన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా సార్. అంటే 70-80 ఏజ్ పీపుల్ వాళ్ళు, అంటే ముసలి వాళ్ళు, అవ్వలు తాతలు, అట్లాగే ఒక 20-30 ఏళ్ళ కుర్రోళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే రంగా గారికి కాపు ముద్ర వేశారు, రంగా గారు కాపు వ్యక్తి కాదు అని మేము అంటాము. అంటే లేదు, కాపు కమ్యూనిటీ వంగవీటి అంటే అదే చెప్తున్నాం, కాపు ముద్ర వేసేశారు. ఆయన ఒరిజినల్గా వంగవీటి రంగా గారు అని అందరికీ తెలుసు, ఆయన కాపు వ్యక్తి అని తెలుసు, ముద్ర వేశారు. ఆయన బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి. అందులో బీసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, ముస్లిం మైనారిటీస్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు. కానీ ఆయన కులం కాపు అవడం వల్ల ఒక 25% ఆఫ్ ద పీపుల్ ఏపీలో కాపులు ఉండడం వల్ల, అంటే ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు కాపులు. సెకండ్ వచ్చి 10% ఎస్సీలు ఉన్నారు. ఇంకా చౌదరీస్, రెడ్డీస్ ఒక 5% ఎక్సెట్రా ఎక్సెట్రా వేరే వేరే పర్సంటేజెస్ ఉన్నాయి. దానివల్ల వేశారు ముద్ర అని అన్నారు. ఇకపోతే సార్ ఈ రోజుకి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కళ్యాణ్ గారు. మీకు కళ్యాణ్ గారు 25% ఆఫ్ ది ఓట్ బ్యాంకు కాపులది, రిమైనింగ్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు 25% అనుకోండి చెప్తున్నా. ఏది ఇతర కులాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు సంబంధించి నేను చెప్తున్నా, అంటే 50% ఉంటారు. మరి ఇప్పుడు ఈయన 50% వీళ్ళే ఉన్నప్పుడు ఈయన 100 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఇది పార్టీ నడపడానికి కావచ్చు, కష్టాల్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడానికి కావచ్చు, అది రోడ్లు వేసిండొచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్స్ ఉన్నాయో అవన్నీ చేసిండొచ్చు. మరి ఈయన ఓన్లీ కాపు బిడ్డలకి ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని అభినందించే ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో ఇతర కులాలు, ఇతర మతాల్లో వాళ్ళకే చేయాలి కదా. అందరికీ, అది వైసీపీనా, టీడీపీనా, కమ్మనా, రెడ్డా, అందరికీ ఎందుకు చేయాలి? చేస్తున్నారు. అట్లాగా ఆ రోజు రంగా గారు కాపు వ్యక్తి అయినా కాపు కులానికి ఒక్కలకే సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఈవేళ కళ్యాణ్ బాబు కూడా కాపు అయినప్పటికీ ఓన్లీ కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ రోజు రంగా గారిని ఎలా ఓన్ చేసుకున్నారో మా ఫ్యామిలీ, అంతకు మించి కళ్యాణ్ బాబుని మా ఫ్యామిలీని ఓన్ చేసుకున్నారు. అంతెందుకండి, రాధా గురించి నాకు పరిచయం కూడా, రాధాబాబు గురించి కూడా మాట్లాడి బాధపడిన వాళ్ళు. ఆయన ఈవేళగా కమర్షియల్గా ఉండింటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాగా, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, ఒక చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ బాబు గారు లాగా కమర్షియల్గా ఉండింటే ఈవేళ 100 కోట్లు ఆయన సంపాదించుకోవాల్సి ఉంది. ఆయన ఈ రోజుకి కూడా ఫినాన్షియల్గా ఏదో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారని బాధపడిన దాఖలు రాధా గారి గురించి కూడా నా దగ్గర ఉన్నాయి సార్. చెప్తున్నాను సరే, మీకన్నా ముందు కూడా ఇలాగే ఒక పార్టీలకి సానుభూతి చూపిస్తూ
కొంతమంది బయటకు వచ్చారు. ఉదాహరణకి మన కిరాక్ ఆర్పి కానివ్వండి, అంతకుముందు వైసీపీలో చూసుకుంటే ఇప్పుడు ఆ బోరుగడ్డ అనిలు ఇలాంటి వాళ్ళు, అంటే నేను చెప్పేది మీరు అలా మాట్లాడారని కాదు, జస్ట్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడారు సడన్గా బయటకు వచ్చి, అది సినిమాల నుంచో లేదా వేరే ఫీల్డ్ నుంచో సడన్గా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎవరికైనా చూసిన వాళ్ళకి ఏ అనుమానం కలుగుతుందంటే, మీరు ఇప్పటివరకు అంటే సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాలేదు కాబట్టి ఈ పాలిటిక్స్ పేరు చెప్పి, కళ్యాణ్ గారి పేరు చెప్పి, జనసేన పేరు చెప్పి మీరు ఏమన్నా ఫేమ్ కోసం ట్రై చేస్తున్నారా, లేకపోతే మీరు సీరియస్గానే మీరు నిజంగానే మీరు అసలు కళ్యాణ్ గారి గురించి లేదా పార్టీ గురించి నిజంగానే మీరు అంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారా అనే అనుమానం వస్తుంది ఖచ్చితంగా. దాని మీద మీరేమంటారు సార్? బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎవరున్నారు, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ అనే పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధించిన వ్యక్తి కాదు. కాకపోతే ఆ రోజు వైసీపీ కండవా కప్పుకోకపోయినా సరే వైసీపీకి ఆయన ఏదో పేటెంట్ రైట్స్ ఇచ్చినట్టుగా అందరి మీద మీరు పడేసి నానా బూతులు తిట్టండి మేము వెనకాలన్నట్టుగా వదిలేశారు సార్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. ఆ వదిలేయడం వల్ల ఎలాంటి మూల్యం చెల్లించుకున్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు సార్. రోజా గారని, 2 నానీలని, ఒక అనిల్ గారని, వంశీ గారని, ఈ బ్యాచ్ అంతా ఒక 10 మంది ఉన్నారు సార్. వాళ్ళు కళ్యాణ్ బాబు ఫ్యామిలీ, చంద్రబాబు గారి ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీని ఎలాంటి బూతులు తిట్టారు మీరు చూశారు. ఫైనల్గా ఎలాంటి రిజల్ట్స్ వాళ్ళకు వచ్చాయో కూడా మీరు చూశారు. వీటన్నిటికి మించి కర్మ, డెస్టినీ ఉంటుంది సార్. ఆ కర్మ ఎలా వీళ్ళని వెంటాడుతుందో కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి జీవితాన్ని ఎవ్వరూ వచ్చి నాశనం చేయాల, అతనంతకు అతనే స్వతహాగా నాశనం చేసుకున్నారు. అంటే సార్ మన దానికి మన లైఫ్కి హీరో అవ్వాలా విలన్ అవ్వాలని ఇది మనకు చెప్తారు, లేదా ఇదైనా చెప్తారు సార్. అట్లా ఆయన జీవితాన్ని ఎవ్వరు నాశనం చేసిన అతనే చేసుకున్నారు. అతను చూసి ఇతనిలాగా మన జీవితం నాశనం చేసుకోకూడదు అని చెప్పడానికి ఒక బోరుగడ్డ అనిల్ వ్యక్తి ఎగ్జాంపుల్. ఇంకా అతని గురించి పక్కన పడేద్దాం సార్. ఇకపోతే మీరు ఆర్పి అన్నారు. ఆర్పి నాకు దాదాపు 15 ఏళ్ళుగా తెలుసు. ఆ పిల్లడు కూడా నన్ను అన్న అని మాట్లాడతాడు. అంటే మేము రెగ్యులర్గా కలవకపోయినా, మా ఫోన్లో మాట్లాడకపోయినా నాకు అన్న అని మాట్లాడతాడు. సో ఆర్పి ఒక స్టాండ్ మీద ఉన్నాడు. ఏం స్టాండ్? ఆ పిల్లడు టీడీపీ సపోర్టెడ్గా ఎలక్షన్స్ బిఫోర్ నుంచి ఒక స్టాండ్ మీద ఉన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ స్టాండ్ మీద ఉన్నప్పుడు వాయిస్ గట్టిగా కూడా మాట్లాడినప్పటికీ అతను ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరు కామెంట్ చేయడానికి లేదు సార్. నా పర్సెప్షన్ చెప్తున్నాను. ఎందుకంటే అతను ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడుతున్నారు. సో అంతే తప్పనిచ్చి ఆయన వేరేగా బయటకు వచ్చేసేసి బూతులు తిట్టడాలు వేరేగా ఇప్పుడు ఎవరు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చెప్పడం అలాంటి పిచ్చి పనులు చేయట్లేదు. అతను స్టాండ్ మీద ఉన్నాడు. అది అతని పర్సెప్షన్. సో దాన్ని మనము బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో ఈ అబ్బాయిని మనం కంపేర్ చేయకూడదు, పోల్చట్లేదు. ఎందుకంటే ఆ పిల్లోడికి ఒక ఎజెండా ఉంది, రైట్? ఆ పిల్లోడి పర్సెప్షన్లో అది కరెక్ట్, నేను యాక్సెప్ట్, నేను అప్రిషియేట్ చేస్తాను, అంతే సార్. అదే అంటే ఇప్పుడు వీళ్ళు ఆ విధంగా మాట్లాడి గుర్తింపు తెచ్చుకున్నారు కదా, మీరు కూడా సడన్గా ఇప్పుడు సినిమాల నుంచి ఇటు వచ్చి పవన్ గురించి కానీ లేదా జనసేన గురించి కానీ నేను ఇంత రీసెర్చ్ చేశాను ఇంత ఇదిగా చెప్తూ లేదా పొలిటికల్ ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులారిటీ కోసం ట్రై చేస్తున్నారా మీరు ఏమైనా అని అడుగుతున్నాను. అదే సార్, నేను మీకు ముందే చెప్పాను. నేను గతంలో ఒక 4-5 ఛానల్స్లో పొలిటికల్గా టచ్ చేశాను. శ్యామల అని, యాంకర్ శ్యామల అని, ప్రకాష్ రాజ్ గారు అని, సత్యరాజ్ గారు కట్టప్ప అని, సో ఇతరేతర ఎవరెవరు తనని అన్నయ్యని కామెంట్ చేశారు వాళ్ళకి గట్టిగా ఇచ్చా, చాలా గట్టిగా ఇచ్చాము నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో. సత్యరాజ్ గారికి ఇచ్చా, ప్రకాష్ రాజ్ గారు అనే వ్యక్తిని ఒక మానసిక రోగి, ఒక జోకరు అనే రేంజ్లో నేను మాట్లాడాను. అతను అన్నెసెసరీ కళ్యాణ బాబు చేసే ప్రతి పనిని నెగిటివ్ యాంగిల్లో తీసుకొని ఆయనకి బాడీ మొత్తం నెగిటివ్ ఆయనకి పాజిటివ్ వైబ్ అనేది ఆయన డిఎన్ఏలో లేదు, తీసుకొని ఇది చేస్తున్నారు, మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ నేను తప్పదు, వాడు వీడు అనే పరిస్థితికి కూడా కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి ఉంది అతనిది. అతనికి ఏంటంటే ఒక 2 గన్మ్యాన్లు పెట్టుకొని, మరి ఎలా పోస్టర్గా తీసుకున్నారో ఏం థ్రెట్ ఉందో అది నాకు తెలియదు, కానీ ఎక్కడన్నా షూటింగ్స్కి ఆంధ్ర వైపు ఎక్కడన్నా వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి అతనికి. ఎందుకంటే నేను కళ్యాణాన్ని తిడుతున్నాను. మీకు ఆ భయం ఉన్నప్పుడు, కళ్యాణాన్ని తిడుతున్నప్పుడు, మీరు అలా పోసుకుంటున్నప్పుడు మరి ఎందుకు తిట్టడం? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే డెబిట్ పెట్టండి. జనసేనకు సంబంధించిన వీర మహిళలు, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు వస్తారు, మాట్లాడతారు, మాట్లాడండి. మీ స్థాయి అంతే, అంత గురించి లేదు.
మీరు మీకే చెప్తున్నా ప్రకాష్ రాజ్ అన్న, నేను ఇప్పుడు నా దాదాపు 10 సినిమాలు రిలీజ్ కొన్నాయి, అందులో మీతో ఒక సినిమా కూడా మన పెద్దార్జున గారు చేశారు. మీకే చెప్తున్నా, మీకు ఇవాళ నాగబాబు గారు డైరెక్ట్గా అవుట్ రైట్లో బయటకు వచ్చి సపోర్ట్ చేశారు ఆ ఎలక్షన్స్లో. యాక్చువల్లీ వాళ్ళకి ఎవరు ముఖ్యము? మోహన్ బాబు గారి ఫ్యామిలీ వాళ్ళకి ముఖ్యము, చిరంజీవి గారికి మీకోసం వచ్చి చేశారు. అంత చేసిన మీకు విశ్వాసం లేకుండా, విశ్వాసఘాతకుడు మీరు లేకుండా వచ్చి కళ్యాణ్ కామెంట్ చేస్తారు బయట. మీరు ఇవాళ ఏదో ఒక కర్ణాటకకు సంబంధించిన ఆర్టిస్ట్ కాదు, మీరు ఇండియా ఆర్టిస్టు. మిమ్మల్ని కన్నడ ఆర్టిస్ట్ అని ఎవరు అనట్లా, ఇక్కడ ఒక తమిళ ఆర్టిస్ట్ అనట్లా, ఇంకో లాంగ్వేజ్ కంటే హిందీ ఆర్టిస్ట్ అనట్లా, మిమ్మల్ని ఇండియన్ ఆర్టిస్ట్ అని అంటున్నారు. మీతో కళ్యాణ్ అన్న షేర్ చేసుకున్నారు. మీరు ఒక కో ఆర్టిస్టుగా మీ జన్మ దండం అయిపోయింది. ఫ్యామిలీ నాగబాబు గారి, చిరంజీవి గారి ఫ్యామిలీ మీకు అండ దొరికినందుకు మీరు విశ్వాసం లేకుండా మర్చిపోయి విశ్వాసఘాతకులు మీరు శ్రీనివాట్ల గారి కో డైరెక్టర్తో గొడవపడి, తర్వాత కొన్ని షూటింగ్స్కు ఇన్ టైంకి రాక, కొన్ని షూటింగ్స్కు 1-2 షూటింగ్స్ చెప్పకుండా వెళ్ళిపోయి మిమ్మల్ని బ్యాన్ చేసి మా అసోసియేషన్లో బ్యాన్ చేస్తే కూడా మీకు ఇంకా కూడా మీరు మారలేదంటే మీ డిఎన్ఏ ఒక మానసిక రోగ డిఎన్ఏ. మీరు ఏమంటారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు వాళ్ళంతా ఒక పొలిటికల్ మీటింగ్ జరుగుతుంటే దాంట్లో మీటింగ్లో వెళ్ళి ఆయన అంటారు కళ్యాణ్ గారిని, అంటే ఆయన హిందూ వ్యతిరేకవాది ఎవరు, ప్రకాష్ రాజ్ గారు. ఆ స్టాలిన్ గారు అంతా అదే బ్యాచ్ కదా. కళ్యాణ్ గారి గురించి మాట్లాడి తమిళ్లో పక్కన వేరే వాళ్ళు ఉంటే అంటున్నాను, నన్ను అన్న పీసా, నేను బాగా మాట్లాడాను కదా, బాగా తిట్టాను కదా పవన్ కళ్యాణ్ గురించి అని పక్కన వాళ్ళు అంటున్నారు. అవి కట్ చేసి బిట్స్ వైరల్ అని. మీరు ఎంత మానసిక రోగం అనేది ఇవి చెప్పేస్తున్నాయి. మీరు నిజంగా తోపు యాక్టర్ కావచ్చు, మీకన్నా తోపు యాక్టర్లు చాలామంది ఉన్నారు, ఇంకా అది వేరే విషయం. సంస్కారం ఉందే, అది లేదు కదా మీకు. మీరు ఒక మానసిక రోగి కదా. ఇంకా మీ గురించి కూడా నేను ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏదో పెద్ద హీరోని చేసినట్టు ఉంటుంది. నాకు కొంచెమన్నా ఉండాలి ఇంకా. సరే సార్, మీ పొలిటికల్ కెరియర్ అంటే ఇందాక అన్నారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ ఇంటర్వ్యూతో నా పొలిటికల్ ఇంటర్వ్యూలు ఇవ్వాలా, ముందుకు వెళ్ళాలా లేదా డిసైడ్ చేసుకుంటానని. మేము కోరుకుంటున్నాం మీరు ముందుకు వెళ్ళాలి, ఇలా మాకు గట్టిగా మాట్లాడాలి, కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, జనసేనను జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా ముందు మరిన్ని ఇంటర్వ్యూలు చేయాలి మీరు, పొలిటికల్ ఇంటర్వ్యూలు. అంటే ఏం లేదు సార్, బాధ ఏంటంటే సార్, ఇదైతే నా పర్సెప్షన్ కూడా చెప్తున్నా సార్. బాధ ఏంటంటే ఈ జనరేషన్లో, ఈ టైంలో సార్, కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తి అంటే డబ్బాస లేదు, పదవాస లేదు, ఉల్టా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో ఇలాంటి వ్యక్తి బతుకున్న పొలిటీషియన్స్లో ఆంధ్రప్రదేశ్లో కళ్యాణ్ అన్న తప్పనిచ్చి ఇంకో వ్యక్తిని, నేను ఒక హార్ట్ పేషెంట్ సార్, నాకు 44 ఏళ్ళు, నాకు 2 years స్టంట్ వేశారు. సరే నేను ఎంతకాలం బతుకుతాను, 22 ఏళ్ళు 20 ఏళ్ళు అది ఎంతో పక్కన పెడితే సార్, కళ్యాణ్ అన్న మాత్రం ఇంకో 47 ఏళ్ళు బతకాలి, నాది కూడా ఒక 1 సంవత్సరం 2 ఏళ్ళు తీసుకొని బతకాలని కోరుకుంటా. కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని మాత్రం సార్ నాకు తెలిసి సార్ మనం చూడలేము సార్. నేను ఇది ఏదో కళ్యాణ్ అన్న గురించి జపం చేస్తున్నానని మీరు అనుకున్నా చూడలేము సార్. ఎందుకంటున్నానంటే సార్, ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామిని మనం ఎలా దేవుడిగా కొలుస్తున్నామో, కళ్యాణ్ అన్న తర్వాత కళ్యాణ్ అన్నని అదే పరిస్థితి సార్, అందులో నో డౌట్ సార్. కాకపోతే ఆ బతుకున్నప్పుడే ఆ దేవుడు ఏంటనేది చాలామందికి తెలుసు సార్. ఒక 90% పైన ఆయన దేవుడు అని తెలుసు సార్. ఆ మనిషిని మనం కాపాడుకొని, ఆ మనిషిని సీఎంని చేసి, ఇంకా అన్ని కుదిరితే ఆయన ఏదన్నా దేవుడు ఆశీర్వదించి పెద్దల ఆశీస్సులు ఉండి ఇంకా సెంట్రల్ వైపు కూడా వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నా. బట్ ఇప్పటికైతే సార్ కన్ఫామ్డ్గా 175 కాన్స్టిట్యున్సీస్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది, తక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఇల్లిటరేట్స్ ఇవాళ ఉన్నారు సార్. అందరూ ముక్త కంఠంతో కళ్యాణ్ బాబుని ఒక్కసారి సీఎంగా చూడాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నారు సార్. ఇంత కోరుకుంటున్నప్పుడు గట్టిగా ఆ పాజిటివ్ వైబ్ ఏది ఉందో 100% జరుగుతుంది. నేనైతే చెప్తున్నా సార్, నేను దీని మీద ఒట్టేశానంటే కళ్యాణ్ అన్న మీద ఒట్టేసినట్టే. కళ్యాణ్ అన్న సీఎం అవ్వడం కోసం నేను పార్టీలో, జనసేన పార్టీలో ఉన్నానా లేదా నాకు అనవసరం సార్. నేను సీఎంగా కళ్యాణ్ అన్నను చూడడం కోసం 175 కాన్స్టిట్యున్సీలో నాకు ఖాళీగా ఉన్నప్పుడు తిరుగుతూనే ఉంటా. ఆ ఎలక్షన్స్ టైం పీరియడ్ దగ్గర పడుతున్న ముందు అవసరమైతే రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తా. అప్పటికి చంద్రబాబు గారు వచ్చి ఒక 2 years కళ్యాణ్ బాబు, 3 years లోకేష్ బాబు ఉంటారు, ఇట్లా 50-60 ఇస్తాము, ఒక 7-8 ఎంపీలు ఇస్తామని ఆయన అనౌన్స్ చేయకపోతే 3 నెలలు 4 నెలల ముందు, 6 నెలల ముందు, ఎలక్షన్స్ ముందు నేనే కాదు తీవ్ర ఎత్తున జరుగుతాయి.
సో నేను లీడ్ తీసుకుంటా ఎవరు ఏమన్నా అనకపోయినా నేను లీడ్ తీసుకుంటా సార్. ఆ రోజు నేను ఆర్టిస్ట్కి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాయి, ఎలా అన్నా ఉన్నాయి. మీకు ఇంకోటి సార్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకటే అంటున్నారు సార్ అందరూ, ఒరే నువ్వు ఫినాన్షియల్గా ఈ మంత్ నువ్వు కన్నా డబ్బులు సంపాదించకపోతే నీ పిల్లలకి నువ్వు అన్నం పెట్టలేవురా, ఇలాంటి దీనమైన స్థితిలో ఫైనాన్షియల్గా నువ్వు ఉన్నావురా, నీకెందుకురా ఇవన్నీ, బాగా ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన ఆర్టిస్టులు లక్షల్లో డైలాగ్ తీసుకుంటున్న ఆర్టిస్టులకు లేదు నీకెందుకురా, ఏమవసరం రా, పోనీ నువ్వు ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తావురా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చున్నావు, ఏమన్నా ఒక వేషం ఏమన్నా నీకు పెరుగుతుందా, ఇంకా కావాలంటే నీకు ఒక వేషం తగ్గించే ప్రయత్నం చేస్తారేమో కానీ పెరుగుతుందారా, ఎందుకురా, నీకేమైనా పిచ్చి పట్టిందారా, నువ్వేమైనా మానసిక రోగి అని నా మీద ఉన్న బాధతో, అంటే నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి ప్రేమతో అన్నారు సార్. నేను ఒకటే చెప్పాను సార్ అందరికీ, అరే మీ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మీరు చూసారా లేదన్నా, ప్రతి ఇంట్లో మనం చూడలేదురా, కానీ ప్రతి ఇంట్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా కాబట్టే ఇవాళ ఇవాళ 21 వచ్చిండొచ్చు, 2కి 2 వచ్చిండొచ్చు, ఆ స్ట్రైట్ రేట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదురా అని. ఓకే సార్, మీతో పాటు మీరు ఎవరైతే కాంటాక్ట్ చేశారో, ఇప్పుడు కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరిక అంటే కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనే కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.